హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా టెర్రస్ గార్డెన్లోకి అయితే ఒక పీజియన్ అయితే వచ్చేసింది. ప్రతిరోజు ఆ టెర్రస్ గార్డెన్ పక్కనే ఆ వాల్కి చిన్న ప్లేస్ ఉంటుంది. అక్కడ అయితే కొంచెం బియ్యం కానీ, రాగులు కానీ, సజ్జలు కానీ ఏవైతే అవైలబుల్గా ఉంటాయో అవైతే ఆ గట్టు మీద అయితే పోస్తూ ఉంటాము. ఆ పోసిన దానికి ప్రతిరోజు ఏ ఒక ఉడతలు కానీ, ఈ పీజియన్స్ కానీ, లేక పిచ్చుకలు కానీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఈరోజైతే ఈ పీజియన్ అయితే నా కెమెరాకి క్యాప్చర్ అవ్వడానికి అయితే వచ్చినట్లుంది. చక్కగా చూడండి ఎలా కూర్చుని దాని మీద తింటూ ఉందో. అలాగే ఈ టెర్రస్ గార్డెన్లో మొక్కలు పెట్టడం ద్వారా కూడా కొన్ని పక్షులు అయితే మా టెర్రస్ గార్డెన్ పైకి వచ్చి కొంచెం సేపు అరుస్తూ ఉంటాయి. వాయిసెస్ అయితే డిఫరెంట్గా చాలా బాగుంటాయి. ఈరోజైతే ఈ పీజియన్ని సరే చాలాసేపు చూశాను, అది వెళ్ళట్లేదు. అందుకని ఒకసారి అయితే క్యాప్చర్ చేద్దామని ఫోన్ తీసుకొచ్చి క్యాప్చర్ చేస్తున్నా కానీ అదైతే అసలు చూస్తుంది కానీ కదలడం లేదు. చక్కగా దానికి కావాల్సిన ఫుడ్ అయితే దొరికేసింది. ఈరోజు తినేసి చక్కగా వెళ్ళిపోతుందేమో చూద్దాం. కొంచెం సేపు అయితే ఈ వీడియోని అలాగే కంటిన్యూ చేస్తున్నాను. చూస్తూ ఉన్నారు కదా, అక్కడే ఉంది, వెళ్ళలేదు, ఇంకా తింటూ ఉందన్నమాట. ముందైతే ఇంకొక పావురం అక్కడికైతే వచ్చింది, దాన్ని ఫైట్ చేసి దాన్ని అయితే తరిమేసింది అనమాట. ఇది ఒక్కటే అక్కడ తింటూ ఉంది. చూసారా, జీవన పోరాటం అనేది మనుషులకే కాదు జంతువులకు కూడా ఎన్నో కష్టాలు ఫుడ్ కోసం. సో అలాగే ఈ పావురం అయితే ముందు వేరే తర్వాత వచ్చిన ఒక పావురాన్ని అయితే ఫైట్ చేసి దాన్ని పంపించేయడం జరిగింది. అది చూడడానికి చాలా బాగుంది, కానీ అయితే ఈ క్యాప్చర్లో అది దొరకలేదు. చూసారు కదా, ఇలాగే మీరు కూడా పక్షులకి, జంతువులకి, చిన్న చిన్న జంతువులకి వాటర్ అలాగే ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తే అవి చూడడానికి చాలా బాగుంటుంది. అలాగే వాటికి కూడా మనం కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.